నమస్తే. వెల్కమ్ టు సాలిడ్ టీవీ. 'దివానా' ట్రైలర్ రిలీజ్ అయింది. ఆఫీస్‌కి వచ్చిన గెస్ట్ విజయ్ కృష్ణని ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి సార్, ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? 'దివానా' ట్రైలర్ నన్ను బ్లోన్ అవే అంటారు. అసలు నన్ను షాక్ అయిపోయాను నేను. అందులో ఉన్న ఎమోషనల్ డెప్త్ సటిల్‌గా హై హై ఆక్టేన్ ఎమోషన్స్ పండించడం చాలా కష్టమైన విషయం. ఆ హీరో గానీ, ఆ హీరోయిన్ గానీ అంత సింపుల్‌గా ఉంటూ అంత అద్భుతం చేయడం అంత ఏదో 'దేవిశ్రీ ప్రసాదో, తమనో, ఏఆర్ రెహమానో ఇచ్చిన స్థాయి మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీగా ఉంది ట్రైలర్. ఐఎమ్ బ్లూన్ అవే. అవాక్కయ్యారా అంటారు చూసారా, ఏదో యాడ్లో అంత షాక్ అయ్యాను నేను ఆ యాడ్ చూసి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్ ఫిలిం. కల్ట్ హిట్ అవుతుంది బేబీ వాట్లాగా సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే నా వరకు సార్ అది స్టోరీ బాగా జెన్‌జీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అంటే మనం ఇలాంటి స్టోరీస్ మనం రెగ్యులర్‌గా ఇంతకుముందు కూడా చూసాము. కానీ ప్రెజెంట్‌గా ఇప్పుడు జెన్‌జీ స్టోరీస్‌కి ఏమైనా మెసేజ్ లాగా ఏమైనా ఉంటుందా అని అనుకుంటున్నారా మీరు? ఇది ఖచ్చితంగా మెసేజ్ కాదండి ఇది. ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వాలంటే లవ్ బ్రేక్ అయినా పాజిటివ్గా ఉండండి ఇలా మాట్లాడతారు. ఇందులో హీరో అసలు టైటిలే 'దివానా'. 'దివానా' అంటే పిచ్చోడు అన్న మీనింగ్ వచ్చేటట్టు అని వస్తుంది. ఎప్పుడవుతున్నాడు ఇది వన్ సైడ్ లవ్ అని చెప్పేస్తున్నారు. ఆ హీరోయిన్ వీడు ఏం చేసినా వాడిని ప్రేమించదు. ఇంకొక 100 సంవత్సరాలు చెప్పు వాడిని వాడు నన్ను కన్సిడర్ చేయనని చెప్పేసింది. అయినా కానీ వీడు టాటూ వేయించుకుంటున్నాడు, రాయించుకుంటున్నాడు, ఎవడెవడనో కొడుతున్నాడు ఆ అమ్మాయి కోసం, పిచ్చోడైపోతున్నాడు. గుండె మీద కూడా టాటూ వేయించుకుంటున్నాడు. వాడి ఫ్రెండ్స్ కూడా అందులో జోక్ చేస్తారు, వీడు వేయించుకుంటున్నాడు రా, తర్వాత వేరే వాడిని చేసుకుంటే పరిస్థితిలా అది. సో ఇట్స్ నాట్ అది లవ్లో ఉన్న ఇంటెన్స్ ఫీలింగ్ని చూపించే సినిమా అంతే. ఇది ఒక హార్డ్ హిట్టింగ్ రియాలిటీ ఫిలిం. అంటే కొంతమంది కుర్రాళ్ళు అలా పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు మనకు తెలుసు, చచ్చిపోయిన వాళ్ళు తెలుసు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమలో పడి. అటువంటి కథను తీసుకున్నాడు అంతే. ఇందులో మెసేజ్ లేదు. బట్ లవ్ తాలూకు గ్రావిటీ, లవ్ తాలూకు పవర్, అది ఒక్కోసారి వన్ వే అయిపోతే ఎంత దారుణంగా ఒక మనిషిని తినేస్తుంది అన్నది చెప్తున్నాడు అంతే. జెన్జీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఫీల్ అవుతారు. అండ్ మీరు అడిగిన ఇంకో పాయింట్ కూడా, ఇదివరకు ఇలాంటి సినిమాలు వచ్చాయి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 'మహర్షి' అనే సినిమా తీశారు ఇదివరకు వంశీ గారు, ఇళయరాజా మ్యూజిక్, భానుప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ గారు తీశారు. అది కూడా వన్ సైడ్ లవ్ స్టోరీ కంప్లీట్. అందులో కూడా వాడు పిచ్చోడు అయిపోయి ఆఖరికి చచ్చిపోతాడు. సో ఆ అమ్మాయిని ఏం చేసినా ఆ అమ్మాయి వాడిని లవ్ చేయదు. బట్ అదేంటంటే ఒక ప్రేమ కావ్యం, అమర కావ్యం టైప్ తీశారు. ఇది జెన్జీ హార్డ్ హిట్టింగ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా తీశారు. ఇది కూడా ఒక అద్భుతంగా లాంగ్ స్టాండింగ్ నిలిచిపోతుందని నాకు అనిపిస్తుంది. బట్ కొంచెం ఆ ఫ్లేవర్ కనిపించింది. అలాగా కొన్ని మీరు అన్నట్టుగా ఇదివరకు వచ్చాయి. బట్ వీళ్ళు తీసుకున్న విధానం కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది కంప్లీట్ ఫ్రెష్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ దాన్ని పొగడ్డం ఆపలేకపోతాను. నాకు అంత నచ్చింది ఆ ట్రైలర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది సార్ మీకు? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన కొత్త అతను అంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ ఫిలిం అతను ఏదో డెలైట్ ఇందులోనే ఎంప్లాయిట, డైరెక్టర్ గారు ఆయన ఫ్రెండ్ట. అతని ఇప్పటివరకు అసలు చిన్న షార్ట్ ఫిలిం కూడా మ్యూజిక్ చేయలేదంటే కెన్ యూ బిలీవ్? ఇది ప్రేమ ఆ పాటలో ఆ వైలిన్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, అసలు ఆర్కెస్ట్రైజేషన్ కానీ అసలు ఒక ఇళయరాజా, ఒక తమన్ రేంజ్లో ఉంది ఆర్కెస్ట్రైజేషన్. ఇంకా తెల్లపోరి అని ఇంకో సాంగ్ ఉంది. అది చాలా తమాషాగా తక్కువ ఆర్కెస్ట్రేషన్తో మంచి ఎఫెక్ట్ తీసుకొచ్చారు. ఆ స్థాయి వేరియేషన్స్, సాంగ్స్ అంత డిఫరెంట్గా చేయడం అంటే పెద్ద సీజన్ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండాలి. సో ఈ లవ్ స్టోరీస్కి వన్ సైడ్ కావచ్చు, టూ సైడ్ కావచ్చు, లవ్ స్టోరీస్కి ప్రాణం, హార్టే మ్యూజిక్. సో దానికి అతనికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్.